వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్ మనమైతే పుక్కిట్ల తిని పోతున్నాం దారియా ఎట్టి మట్టి ఎంత బిర్యానీ తిన్నా రాని ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. మనమైతే ఒక ఫామ్ హౌస్ కాడికి అయితే పోతున్నాం. అదేంటిదంటే ఎవరిదో తెలియదు మనకు, అది ఎవరిదో బర్త్డే అయితే జరుగుతుంది. ఏం చెప్పేవరా? అక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇక మనోళ్ళు ఏమన్నారు, మండికి అయితే తిన్నామన్నారు. అరే పైసలు ఎందుకు రా వేస్ట్, పుక్కిట్ల గతాను బిర్యానీ పెడతారు కదా, అందుకే పోతామని అనుకుంటాను. మంది తిండి మచ్చనే ఉంటది ఎంతైనా. డైరెక్ట్ పొల్లు కూడా ఈరోజు ఇలా తినుడే ఎక్కువ తక్కువ అయితే పార్సల్ పట్టుకొచ్చుడే. ఇలా తినుడే ఎక్కువ తక్కువ అయితే పార్సల్ పట్టుకొచ్చుడే. మ్యారేజ్ అయితే చేయాలి దొరకకుండా. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. చలి అయితే ఘోరం పెడతాంది. సౌండ్ ఏంది అనుకుంటారా? చలికి వణుకుతాన్నా గాయ, చలికి వణుకుతాను. చలి బెట్టింగ్స్ నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్. ఫంక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టున్నది. భోజనాలు అయితే మస్తు పెడతారు. ఇంకా స్టార్ట్ అయ్యాలి, ఇంకా స్టార్ట్ అయ్యాలి. స్టార్ట్ కాకముందే వచ్చేసినాం మొత్తానికి. అయితే డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డైరెక్ట్ ఆల్రెడీ ఒకరిని పరిచయం చేసుకున్నాడు. డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిళ్ళు. మెల్ల ఫస్ట్ మనం ఫుడ్ చూడాలి. ఫస్ట్ మనం ఫుడ్ అది ఉండాలంటే మనోడైతే మనదని తెలియడానికి అయితే వీడియోలు ఇస్తాండు. ఫస్ట్ డైనింగ్ సెక్షన్ పోవాలి, మనకు తినాలి. డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిండు. మనం నిన్ను వచ్చినప్పుడు ఎంట్రీ చూడబోతున్నాం. రెడీనా అందరూ? చూడడానికి జెంట్లు మేళ ఉన్నా, పక్కన బేగ్ అనేది తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. ఓకే సరే. దాదా స్టెప్ వేద్దామా? ఏంటది? ఇదిగో ఇలాంటి మనసుని మనం బాగుపడ. బిగ్ బాస్ 9 is the right answer. ఇవరకైతే ఒక అన్న దొరకబట్టిండు. ఎవరు ఏందని అడిగితే క్యాటరింగ్ అని చెప్పిన పాపానికి 40 చైర్లు మోపించిండు. ఇక్కడ పానీపూరి ఎత్తులు గాయస్. తిన్నాం అనుకుంటాను కానీ అందరు మమ్మల్ని ఏదో వెరైటీగా చూస్తారు. ఇక వీడేమో యాక్టింగ్ చేస్తాడు, వీడియో తీసినాడు లెక్క. వీడియో సపరేట్ కూర్చుంటాడు. మనోడైతే కెమెరా పట్టుకొని ఫుల్ తిరుగుతాడు ఈ ఈవెంట్లో. అయితే మొత్తం ఉదయం అయితే వీడియో తీసుకుంటా, మొత్తం ఈయన పనులు ఈయననే ఉన్నాడు, మనోడి పనులు మనోడే ఉన్నాడు. నేనైతే బెబ్బే తిరుగు ఎటు తిరుగుడు నాకు అర్థమైతే లేదు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సక్సెస్ఫుల్ అయితే బిగినింగ్ స్టార్ట్ చేసినాం. 25% అయితే నమ్మిర్రు, ఇంకా మిగతా వాళ్ళని నమ్మని ఇవ్వాలి. ఏమంటావు? మనోడైతే ఇంకేం పెడతాండో చూస్తాడు. కలిసిన వాళ్ళందరూ బాబాయ్ పిన్ని అంటున్నాం. వాళ్ళు కూడా దూరం చుట్టామనుకో పలకరిస్తారు. ఓకే మరి నెక్స్ట్ టైం జరుగుతుందో చూద్దాం. ఇంకో రౌండ్ కూడా స్టార్ట్ చేసినాం. 50% అయితే ఇప్పుడు తినేసినాం. ఇంకోటి వాడతాడు సెట్టు పావు బజ్జీ.
డైరెక్ట్ అయిపోయింది, స్వీట్ తోటి ఎండ్ చేసినాం. వాళ్ళు పిల్లలు కూడా గిన్నె తినలేదు కానీ మేమైతే ప్రతి ఒక్క ఫుడ్ తిన్నాం. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. డైరెక్ట్ ఇప్పుడు పోతున్నాం మనం సీదా మన బండి ఇలా పోందా ఇంకేంది. స్వీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఐస్ క్రీమ్ తిన్నా అనుకున్నా కానీ చలి వేడి తాగిపోయింది. స్వీట్ మంచిదని ఏం చేసినాం అంటే ఒక 4-5 పుట్లాలు పార్సల్ కూడా పట్టుకోతాను. అది సీక్రెట్ పర్సనల్, అది చెప్పొద్దు అట్లా. ఓకే రైట్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్, బాయ్ 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 బాయ్. మళ్ళీ ఇంకో స్వీట్ తెచ్చుకుంటా.